హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కేకే సర్వీస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పిన సందర్భం. ఎన్నికలకు ముందు కేకే సర్వీసు ఒక రకంగా చెప్పాలంటే సంచలనమైన సర్వీస్ అని చెప్పాలి. ఏంట్రా బాబు ఈయన బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళి ఏమైనా చూశాడా అన్నంత కరెక్ట్గా కేకే సర్వీస్ చెప్పారు. సో ఆ కేకే సర్వీస్ ఇప్పుడు ఒక మరింత జనసేనకు ఆందోళన కలిగించే అంశాన్ని వెల్లడించారు. సో రేపు వాస్తవానికి 12వ తారీఖున కేకే సర్వీస్ పూర్తి స్థాయి నివేదిక రాబోతోంది. ఈ గడిచిన ఏడాది కాలంలో కూటమి పరిపాలన ఎలా ఉంది, పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల పనితీరేంటి తదితర విషయాలన్నింటి మీద ఆయన సర్వే చేశారు. దాన్ని కూలంకషంగా 12వ తారీఖు వివరించబోతున్నారు. అయితే అంతకుముందే కొన్ని ఛానళ్లలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే చూడండి. జనసేన ప్రస్తుత పరిస్థితిపై కేకే ఏమన్నాడు? కిరణ్ కొండేటి, కేకే సర్వీస్ CEO. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మీద క్యాడర్ నమ్మకం కోల్పోతున్నారు. కీలకమైన అంశం, పార్టీ మీద క్యాడర్ నమ్మకం కోల్పోతున్నారు. రెండవ పాయింట్, గ్రామం, మండలం, నియోజకవర్గ, జిల్లా, జోనల్ స్థాయిలో ఇంకా సరైన నిర్మాణం జరగటం లేదు. రెండో పాయింట్. మూడో పాయింట్, భవిష్యత్తులో 60 సీట్లలో పోటీ చేయాలంటే ఆ స్థాయిలో పునాదులు లేవు. మరి 4వ పాయింట్, మిగతా పార్టీలతో పోలిస్తే జేఎస్పీ ఎక్కడో ఉంది. 4 పాయింట్లు కీలకంగా చెప్పాడండి. ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఇంతకీ కేకే సర్వీస్ని నమ్మచ్చా? కేకే వైసీపీకి అమ్ముడు పోయాడా? ఇవి ప్రధానంగా నాకు నిన్నటి నుంచి కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కేకే సర్వీస్ ఏంటండి, ఈ కిరణ్ కొండేటి ఏమన్నా వైసీపీకి అమ్ముడు పోయాడా అండి, ఇలాంటి రిజల్ట్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. అంటే మనం ఇక్కడ ముందు అసలు సర్వేకున్న సార్థకత అంటే సర్వేకున్న దాని విలువ, సర్వేకున్న విలువను మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం ఇది నిజమా కాదా అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్టే సర్వే మీద ఒక అపోహ వచ్చేసింది అనుకోండి. కిరణ్ కొండేటి అనే వ్యక్తి వైసీపీకి అమ్ముడు పోయాడు అన్న ఒక మైండ్ సెట్లోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అసలు దీని మీద మనం అనాలిసిస్ చేయడం వేస్ట్. ఎందుకంటే నిజంగా కిరణ్ కొండేటి అమ్ముడుపోతే మరి 2024 ముందు జనసేన పార్టీకి అమ్ముడు పోయాడా? 100% గెలుస్తుందని బహుశా సాహసోపేతమైన నిర్ణయం అది. 100% స్ట్రైక్ రేటు నిజంగా అది నిజమైనా అది నిజంగా నిజమని చెప్పే ధైర్యం కూడా ఉండాలి కదా. అంత ధైర్యంగా అతను చెప్పాడంటే బహుశా వైసీపీ వాళ్ళు కూడా అలాగే అనుకొని ఉంటారు. 100% ఎక్కడ సాధ్యమవుతుందండి? అతను వైసీపీ జనసేన పార్టీకి అమ్ముడుపోయాడు, కూటమికి అమ్ముడుపోయాడు అని అనుకుని ఉంటారు. కానీ జరిగింది ఏంటి? నిజమే కదా. అట్లని చెప్పి సర్వేలన్నీ నిజాలేనా అంటే సర్వేలన్నీ నిజాలయ్యే అవకాశం కూడా లేదు. ఇదే కేకే సర్వే మరో 2 చోట్ల బొక్కబోర్లా పడింది. కానీ ఆంధ్రప్రదేశ్లో యాక్యురన్సీతో రిజల్ట్ ఇచ్చింది. రీజన్ నేనేమనుకుంటున్నానంటే కేకే సర్వే ఇతర ప్రాంతాల్లో చేసిన సర్వేల్లో కేకే సర్వేకి అక్కడ స్థానిక పరిస్థితులు అవగాహన చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడేమో. ఒక తెలుగు వ్యక్తి కావటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పర్ఫెక్ట్గా ఇవ్వగలిగాడు అని నేను అనుకుంటున్నా. అది నా అంచనా. సరే, ఇప్పుడు కేకే సర్వేని మనం ఏ రకంగా చూడాలా? నేను ఆల్రెడీ చెప్పా, సద్విమర్శలు స్వీకరించకపోతే పతనం ఖాయం. నేను జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా నేను ఒక మాట సద్విమర్శ చేసినప్పుడు కూడా చాలామంది నన్ను ఏదో విమర్శన చెయ్యాలి, మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోలేదు, మీరు వైసీపీ ట్రాప్లో పడిపోయారు, వైసీపీ చెప్పింది మీరు చేస్తున్నట్టున్నారు, ఇలాంటి మాటలు చాలామంది ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనము జోకడం గురించి లేము ఇక్కడ, వాస్తవాలు తెలియచేయడం కోసం ఉన్నాం. సద్విమర్శ నేను అప్పుడే చెప్పా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే చెప్పా, కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు కూటమి కోసం పనిచేశాము. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాచ్ డాగ్లా ఉంటాము, సద్విమర్శ చేస్తామని చెప్పాము. రైట్, ఇప్పుడు మన కేకే సర్వేని మనం సద్విమర్శ కోణంలో చూడాలి. సద్విమర్శ కోణంలో చూడాలి. ఏంటి ఆయన చెప్పిన పార్టీకి సంబంధించిన 4 పాయింట్లు? ఫస్ట్ పాయింట్ ఏంటి? పార్టీ మీద క్యాడర్ నమ్మకం కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతారు పార్టీ మీద క్యాడరు? పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో అవమానిస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ అవమానించిన జనసేన పార్టీ వాళ్ళు భరించాలి.
గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అన్న రీతిన నియోజకవర్గంలో పరిస్థితి ఉంది. అదే సమయంలో జనసేన వాళ్ళు కనుక ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారా లేదా పక్కన పెట్టండి, ఇమ్మీడియట్గా జనసేన పార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. పార్టీ అధిష్టానమే ఏమీ లేకపోయినా వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తోంది. మరి క్యాడర్లో ఆత్మవిశ్వాసం ఉంటుందా? ఎస్, పాయింట్ 1, మీరు దాంట్లో సహేతుకంగా కొన్ని చోట్ల అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని సరిదిద్దుకోవాలి. రెండో పాయింట్, సో అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏకపక్షంగా అంటే సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే కత్తి దూస్తాడు, తెలుగుదేశం పార్టీ ఏమీ చేయదు. డిప్యూటీ సీఎం వ్యవహారాల్లో అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్య తీసుకోదు. కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు మాట్లాడకండి అంటారు. సో అఫ్కోర్స్ మంచిగానే ఉండాలి, మంచిగా పొత్తు ధర్మం పాటించాలి, అవతల వాళ్ళు కూడా పాటించాలి కదా. ఈ రకమైన భావన క్యాడర్లో వస్తోంది. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది, అది ఆలోచించాల్సిన అంశం. నిన్నగాక మొన్న మహానాడులో ఒకడెవడో రెచ్చిపోయి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురము వర్మ ఇవన్నీ మాట్లాడారు. కానీ మరి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుందా? మరి అదే జనసేన పార్టీ అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఉంటుందా? వెంటనే టపీమని సస్పెండ్ చేస్తారు. ఈ అంశంలో క్యాడర్ ఆత్మవిశ్వాసం ఏమైనా కోల్పోతుందా? ఇందులో వాస్తవం ఎంత? పార్టీ దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాయింట్ 2, గ్రామం, మండలం, నియోజకవర్గ, జిల్లా, జోనల్ స్థాయిలో ఇంకా సరైన నిర్మాణం జరగటం లేదు. వాస్తవమా కాదా? నేను పలు సందర్భాల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సంస్థాగత నిర్మాణం లేదు అనే దాని మీద నాకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఏంటంటే, ఒక తమ్మిరెడ్డి శివశంకర్ గారు కావచ్చు, బొలిశెట్టి సత్య గారు కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు ఏంటంటే, పార్టీ అధికారంలోకి వస్తేనే బలోపేతం చేసుకోగలం, సంస్థాగత నిర్మాణం వస్తుంది. అధికారంలో రాకపోతే వైసీపీ ఇబ్బంది పెడుతుంది. ఒక పార్టీకి సంబంధించి ఒకరికి బాధ్యత అప్పగిస్తే ఆర్థికంగా వాళ్ళ మూలాల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. చివరికి ఎన్నికల వరకు కూడా వాళ్ళు నిలబడలేని పరిస్థితి వస్తుంది. అదే అధికారంలోకి వస్తే కనుక ఒక్కసారి అధికారంలోకి వస్తే సంస్థాగత నిర్మాణం జరుగుతుంది అన్నారు. మరి సంవత్సర కాలమైంది, సంస్థాగత నిర్మాణం యొక్క ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవు. అది పరిశీలించుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నని చేస్తారు? జాతీయ స్థాయిలో ఆయనే రాజకీయం చేయాలి, వాటిలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర ఆయనదే. ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలను చూస్తున్నారు, పిఠాపురం నియోజకవర్గాన్ని చూస్తున్నారు. ఇన్ని చేసిన ఆయన మళ్ళీ పార్టీ నిర్మాణంలో కూడా ఆయన బాగా కష్టపడి పనిచేయాలంటే ఎట్లా సాధ్యమవుద్ది? తర్వాత లీడర్స్ ఏమైపోయారు? వాళ్ళు దీని మీద ఎందుకు ఆలోచించట్లేదు? ఇది పాయింట్. దీని మీద ఒక నాగబాబు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే వాళ్ళే అడిగి తీసుకుంటారా, లేకపోతే దీని మీద ఒక చర్చ అయితే పార్టీలో జరగాలి కదా. డెఫినెట్గా జరగాలి. 3వ పాయింట్, భవిష్యత్తులో 60 సీట్లలో పోటీ చేయాలంటే ఆ స్థాయిలో పునాదులు లేవు. మరి సంస్థాగత నిర్మాణం లేకపోతే పునాదులు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. మరి 60 సీట్లలో పోటీ చేస్తామా అండి అంటే, రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగి 225 స్థానాలు అవుతాయి, అంటే 50 స్థానాలు పెరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి 21 స్థానాల్లో పోటీ చేశారు, 100% రిజల్ట్ తెచ్చుకున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఒకవేళ ఇదే స్థానాలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మరొక 15 స్థానాలు పెంచి అడిగే అవకాశం ఉంది. అలా కాకుండా మీకు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 225కు గాను ఒక 60 సీట్లు ఖచ్చితంగా అడిగి తీసుకోగలగా 1/3 ప్రతి దాంట్లో మనకు కావాలని అడుగుతున్నాం కదా. సో ఆ రకంగా తీసుకుంటే డెఫినెట్గా ఆ రకంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే 60 సీట్లలో కనుక కావాలంటే అభ్యర్థులు ఎక్కడ, సంస్థాగత నిర్మాణం ఎక్కడ, పార్టీ బలమైన నాయకులు ఎక్కడ, ఇవన్నీ కూడా లేవు. పార్టీలో మిగతా పార్టీలతో పోలిస్తే జేఎస్పీ ఎక్కడో ఉంది అన్నారు. ఎక్కడో ఉంది అంటే ఆయన ఉద్దేశం, నాకు తెలిసి ఆయన చెప్పిన ఉద్దేశం ఏమనుకుంటున్నానంటే, సంస్థాగత పార్టీ నిర్మాణంలో ఎక్కడో ఉంది అని చెప్పారు అనుకోవాలి తప్ప నిజంగా జేఎస్పీ ప్రభ పడిపోయిందనో ఇలా అని నేను అనుకోవట్లా. ఆ కోణంలో వస్తే సంస్థాగత నిర్మాణంలో జేఎస్పీ ఎక్కడో ఉందేమో కానీ పార్టీ పరంగా ప్రజల్లో పార్టీ పట్ల డెఫినెట్గా ఇంకా పెరిగింది అని చెప్పాలి. జనసేన పార్టీకి గతం కంటే కూడా ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాలన ఇట్లా ఉంటుందా,
పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంత నిజాయితీగా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి ఏమీ తెలియదు అనుకున్నామే, ఇంత చక్కగా చేస్తున్నాడే. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్న కాంక్ష ప్రజల్లో ఏర్పడింది. దాన్ని ఎవరు కాదనలేరు. జేఎస్పీ ప్రభ పైకి పెరిగింది. ఒకవేళ ఆయన సర్వేలో ఒకవేళ ఆ మాట చెప్పి ఉంటే దాన్ని నేను కూడా అంగీకరించను. జేఎస్పీ ప్రభ ప్రజల్లో పెరిగింది. క్యాడర్లో కొంత అసంతృప్తి ఉండొచ్చు. అరే గెలిచాం కదా, సంవత్సరం రోజులైంది కదా, మనకేమీ లేదు కదా, కనీసం అధినాయకుడిని కలిసే అవకాశం లేదు కదా, అధినాయకుడితో కనీసం విష్ చేసే అవకాశం కూడా రాలేదు కదా, ఇలాంటివి ఏవేవో ఉండొచ్చు క్యాడర్లో. కానీ జనంలో జేఎస్పీ ప్రభ పెరిగింది. ఇందులో డెఫినెట్గా రెండో థాట్కి అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క పర్ఫార్మెన్స్ ఆ రకంగా ఉంది. సో కాబట్టి ప్రజల్లో ప్రభ పెరిగింది. కానీ సంస్థాగత నిర్మాణంలో చూసుకుంటే ఎక్కడో ఉందనుకోవాలి. జనంలో ఎంత ప్రభ ఉన్నా సంస్థాగత నిర్మాణం ముఖ్యం. పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి ఓటు వేయించే ఒక యంత్రాంగం ఉండాలి. ఒకవేళ 60 స్థానాల్లో పోటీ చేస్తే 60కి 60 గెలవాలి కదా. ఆ గెలవాలంటే ఈ సంస్థాగత నిర్మాణం అవసరము. కాబట్టి వీటిని ఒక పాజిటివ్ వేలో, ఒక ఏమంటారు ఇంతకుముందు చెప్పే సద్విమర్శ కోణంలో తీసుకొని ఇందులో వాస్తవాలేంటి, మనం ఎక్కడైనా వెనకబడ్డామా, లేకపోతే ఇది మనం వెనకపడలేదు, మనం అంతా మంచిగానే ఉన్నాం అనుకుంటే ఓకే. కానీ ఒక రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకతను మాత్రం ఈ సర్వే తెలియజేస్తుంది అని మనం భావించాలి.